అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఎస్ ఉషా కిరణ్ ఈడియు యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక చిన్న అంశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మరి మనము ఒక ఎంచుకునే మార్గాన్ని కరెక్ట్గా చక్కగా దాన్ని మనం ఎంచుకోవాలంటే ఏంటంటే ముందు సెలెక్ట్ చేసుకోవాలి. మనము ఈ జీవితం అనే ఈ పయనంలో మనకంటూ ఒక ప్రత్యేకత మనం ఏర్పాటు చేసుకోవాలి కదా. అలా ఏర్పాటు చేసుకునేటువంటి ఈ విషయంలో ఈ జీవన మార్గంలో గమనంలో మనం ఎంచుకునే మార్గము ఖచ్చితంగా దాన్ని సాధించడానికి మనమే ప్రయత్నం చేయాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన లక్ష్యం ఏమిటో మన మార్గం ఏమిటో మనం ఎంచుకుని ఎన్ని ఆటంకాలు అవరోధాలు వచ్చినా దాన్ని సాధించడానికి మనం ముందుకి వెళ్ళవలసిందే. ఎవరు వచ్చి ఏమి గైడెన్స్ ఇవ్వరు. గైడెన్స్ని కూడా మనమే ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఆ మార్గాన్ని ఏవైతే మనం అనుకున్నామో, ఉదాహరణకి నేను నా యొక్క ఈ వృత్తిలో ఉపాధ్యాయ వృత్తిలో చక్కటి మంచి మెలకువలు నేర్చుకుంటూ పిల్లలకు విద్యార్థులకు నేర్పుతూ వారిని కూడా మంచి ఉత్తీర్ణత శాతం పెంచాలని చెప్పి ఒక మార్గాన్ని నేను ఎంచుకున్నాను అనుకోండి. దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక అన్నీ నేనే రూపొందించుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళు ఎంచుకునే మార్గానికి సంబంధించి అవన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని వెనక్కి తోసుకుంటూ చిత్తశుద్ధితో ఏకాగ్రతతో చక్కగా కన్సిస్టెన్సీగా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తే చక్కటి ఫలితాన్ని సాధిస్తారు. విద్యార్థులకు కూడా ఈ సందర్భంలో నేను చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని సాధించడానికి చక్కటి మార్గాన్ని ఎన్నుకోవాలి. ఎన్ని అవరోధాలు వచ్చినా ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రణాళికను రూపొందించుకోవాలి. కాబట్టి ఇలాగా ప్రతి నాకు తోచింది చిన్న అంశాలతో మీ ముందుకు నేను వస్తూనే ఉంటాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, వినాలి. ఎందుకంటే నేనేమి రైటర్గా రాసుకుని చెప్పడం లేదు. నా మనసులో ఏది కలుగుతుందో మీ అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ విషయాలన్నీ మీ ముందు ప్రస్తావించడం జరుగుతోంది. మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక అంశంలో మళ్ళీ మీతో నేను మాట్లాడతాను.